టీడీపీ కార్యకర్తలకు మంత్రి పార్థసారథి మరోసారి క్షమాపణలు చెప్పారు. నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి. దీంతో మంత్రి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను. ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు. కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు. ఇన్విటేషను ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు. తర్వాత అందరికీ తెలిసిందే 9 తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, లేకపోతే విజన్ 2047 కార్యక్రమం కానివ్వండి, వీటిలో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు. ఇది కూడా అడిగాను, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను. సరే వాళ్ళు రారులేండి, ఊరిని కాదు మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు. సరే నేను అది సీరియస్గా తీసుకోలేదు. తర్వాత మళ్ళీ 15వ తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను 11 గంటలకు రాలేను, మీరు చేసేసేయండి, తర్వాత ఇప్పుడు వచ్చి లచ్చన్న గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్పేసి చెప్తే, లేదు సారథి గారు, మీరు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, బలహీన వర్గానికి చెందిన సభ్యులు కాబట్టి మీకు సమయం పొడిగిస్తాం, మేము 3ంటికి 4ంటికి పెడతాము అంటే సరే అని కూడా చెప్పడం జరిగింది. సరే అని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఆఖరికి ఐఎన్పిఆర్ ప్రోగ్రామే దాదాపు 1:30-2 దాకా అయితే నేను భోజనం చేసేసరికి 3 దాకా దాదాపు 3 అయిపోయింది. అయిపోతే ఆ కార్యక్రమానికి సరే తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత మన పెద్దలందరూ కూడా 1-2 సార్లు మేము వెయిట్ చేస్తున్నాము, శిరీష్ గారు నేను వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కానీ, లేకపోతే మన కార్యకర్తలు చెప్పడం కానీ, అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పంచుకున్నాను. ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురయ్యానని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను. అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు, లేదా తర్వాతైనా వచ్చి వెళ్ళొచ్చు. వీరందరికీ కూడా తెలిసిందే, ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను
అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది, నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఇది నేను ఆలోచించింది ఏమిటంటే, గౌర సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు 300-400 వెహికల్స్తో ర్యాలీ అన్నీ పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు. కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించాను తప్పితే వేరే విధంగా ఆలోచించలేదు. అది కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ విజయానికి నా విజయం కోసం కష్టపడ్డ వాళ్ళు ఎక్కువగా ఆర్గనైజేషన్లో ఉన్నారు. కాబట్టి నేను మిగతా విషయాలు పెద్ద పట్టించుకోలేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అక్కడ ఏదైనా చిన్న రప్చర్ చేసిన గౌడ సంఘీయులందరూ కూడా బాధపడి తర్వాత పార్టీకి ఏమన్నా తప్పుగా అన్వయిస్తారేమో నేను చేస్తేని. సరే, ఇదంతా కూడా ఏంటంటే ఊగిసలాట్లో నేను ఏమి చేసి ఉండకపోవచ్చు. కానీ నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్ముతమే కాకుండా వారిద్దరూ కూడా నాకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చి నా గౌరవాన్ని పెంచిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎల్లవేళలా వారి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి, పార్టీ బలోపేతం అవడానికి